హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పెద్దిగాడు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. పాన్ ఇండియా రేంజ్లో పెద్ది వీర విహారం చేస్తున్నాడు. తెలుగులోనే కాదు, అటు కన్నడ, అదేవిధంగా తమిళనాడులో, ఇంకా చెప్పాలంటే బాలీవుడ్లో పెద్దికి విపరీతమైన క్రేజ్. థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా గురించి చాలా చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎంత ట్రై చేసినా ఎవరైనా ఒకడు నెగిటివ్గా చెప్తాడా, ఒక్క ప్రేక్షకుడైనా ఈ సినిమాలో ఏముంది అని బయటకొచ్చి చెప్తాడా అని మైకులు పట్టుకొని ఎదురు చూస్తున్న నెగిటివ్ గాలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్గా చెప్పట్లేదు. అందరూ కూడా పాజిటివ్గా చెప్తున్నారు. నిన్న ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఆయన పెద్ద ఆయన వికలాంగుడు తను వీల్ చైర్ మీద సినిమాకి వచ్చి ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అతను చెప్తున్న మాటలు నిజంగా ఈ సినిమా గురించి బయట మీడియాలో వస్తున్నటువంటి కొంతమంది విశ్లేషకులు, రివ్యూలు చెప్పే వాళ్ళ వీడియోలు 2-3 చూసిన తర్వాత అరే ప్రేక్షకులేమో బాగుందంటున్నారు, అసలు ఏంటి అని చెప్పి ఈ సినిమాని నేను చూడడానికి వచ్చాను, అసలు నాకు నడవడం రాదు, నేను వీల్ చైర్లో వచ్చానని చెప్పి ఐమాక్స్ థియేటర్ దగ్గర చెప్తున్నాడు. సినిమా అద్భుతంగా ఉంది. ఆద్యాంతం ఈ సినిమాని డైరెక్టర్ అద్భుతంగా తీశాడు. ప్రేక్షకుల్ని థియేటర్లోంచి బయటకు రాకుండా అతను కట్టిపడేశాడు. అంత గొప్పగా ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ చేసినటువంటి అద్భుతమైన విన్యాసాలు అవి. నిజంగా ఎంత కష్టపడ్డాడు ఆ అబ్బాయిని చూసి నా మనసంతా తరుక్కపోయింది. ఇలాంటి సినిమాలు కదా ప్రేక్షకులకు కావద్ది. నేటి తరానికి ఇలాంటి సినిమాలు ఒక గైడ్గా పనిచేస్తాయి కదా. ఇలాంటి సినిమాలు కాకుండా పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూ వాటినే బాగుందని చెప్పే ఈ రివ్యూ రైటర్స్ని చెప్పుతోని కొట్టాలని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు వింటే నిజంగా నాకు హ్యాట్సాప్ అనిపించింది. పెద్ద ఆయన పేరేంటో తెలియదు. నిన్న ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి ఆ వీడియో చూశాను. నిజంగా ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తూ చాలా గొప్పగా చెప్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు. మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లకు వచ్చి కూర్చొని సినిమా చూసి బయటకు వస్తూ వాళ్ళ ఎమోషన్ని పంచుకుంటున్న విధానం చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఉంది. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా థియేటర్స్ కలకల్లాడుతూ ఉంది. సంక్రాంతి టైంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కలకల్లాడాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తే మళ్ళీ పెద్ద సినిమాతోనే థియేటర్లు కలకల్లాడుతూ ఉన్నాయి. థియేటర్లో పార్కింగ్లు పెట్టుకునే సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు పెట్టుకునే పార్కింగ్ వాళ్ళు, అదేవిధంగా సమోసాలు, పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు, ప్రతి ఒక్కడి మొహంలో ఆనందం కనబడతా ఉంది. పెద్ద సినిమా ఓ నెల రోజులు ఆడితే మా పంట పండుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు కూడా నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నాయి. ఇదంతటికీ కారణం బుచ్చిబాబు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన కథ, అందులో ఇమిడిపోయినటువంటి రామ్ చరణ్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా కూడా నా దృష్టిలో తక్కువే. అతను ట్రాన్స్ఫర్మేషన్ అయిన విధానం అయితే నిజంగా నాకు ఇప్పటికీ కూడా వరేవా అనిపిస్తుంది. ఇక ఇంతమంది పండితుల నుంచి పామరుల వరకు చిన్న పెద్ద మహిళలు, వృద్ధులు అందరూ కూడా సినిమా చూసి బాగుంది అని అంటున్నా కూడా ఎందుకో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు, ఇతర నటీనటులు, అదేవిధంగా అగ్ర దర్శకుల నుంచి ఒక్కరి నుంచి ఒక ట్వీట్ కూడా లేదు. ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ వేస్తారనే ఎదురు చూశారు చాలామంది. లేదు. కారణం ఏంటి? ఈగోతో చచ్చిపోతున్నారు, కడుపు మండిపోతుంది, ఎసిడిటీతో బాధపడుతున్నారు. అందుకే నేను ఈనో బ్యాచ్ అని పెట్టాను. నిజంగా మీరు గమనిస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా బాగుందన్నారు, కానీ దిక్కుమాలిన పేటిఎం వెధవలు, అంటే ఇతరులు కక్కుతే వామిటింగ్ని తినే సన్నాసులు ఎవరైతే కొంతమంది రివ్యూ రైటర్స్ ఉన్నారో వాళ్ళు తప్పితే, పూల చెక్కగాడు, ఆ అజ్ఞాన్ గాడు లాంటి అతి కొద్ది మంది, బార్బల్ పిచ్చోడు లాంటి కొద్ది మంది తప్పితే అసలు అంతేందుకు గ్రేట్ ఆంధ్ర వాడు ఎప్పుడు చూసినా 2.5 2 రేటింగ్ ఇచ్చే వాడు కూడా ఈ సినిమాకి 3.5 ఇచ్చాడు. ఇవ్వకపోతే జనాలు కొడతారనే భయంతో ఇచ్చాడు. అలాంటిది తెలుగు సినిమా దర్శకుల నుంచి కానీ అగ్ర హీరోల నుంచి ఒక్క ట్వీట్ కూడా పడలేదు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చాలా పెద్ద చర్చ. రాజమౌళి అయితే చిన్న చిన్న సినిమాలు ఎక్కడో మలయాళంలోనో లేదంటే తమిళ్లో రిలీజ్ అయినటువంటి సినిమాలకి ఓటీటీలో వచ్చే సినిమాలు చూసి ఈ సినిమా అద్భుతంగా ఉందని ఒక ట్వీట్ వేస్తాడు. కానీ ఇంత గొప్ప సినిమా, అందులోనూ రామ్ చరణ్ చేసినటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్, నేషనల్ అవార్డు పక్కా రాసి పెట్టుకోండి, అది ఇక తిరుగులేదు. ఎందుకంటే ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి ఎవరైతే నేషనల్ అవార్డు జ్యూరీ ఉంటుందో వాళ్ళు సింగిల్గా, అంటే అందరు ఒకటే మాటగా కన్ఫర్మ్ చేసేస్తారు. అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసిన రాజమౌళి లాంటి వాడు కనీసం ఒక ట్వీటే లేదు. డైరెక్టర్ సుకుమార్ ఎందుకు ఒక ట్వీటే లేదు? కారణం ఏంటి? తన శిష్యుడే. మళ్ళీ సుకుమార్ రైటింగ్స్
కనీసం తన శిష్యుణ్ణి మెచ్చుకుంటూ అద్భుతమైన సినిమా తీసావయ్యా నువ్వు అని చెప్పి ఆయనను మెచ్చుకుంటూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి అయితే ఎంత మీరు పొగిడినా తక్కువే. ఎందుకు మీరందరూ ఒక్క ట్వీట్ వేయట్లేదు? అలాగే మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, నిజంగా వీళ్ళు ఒక్కరికి కూడా ధైర్యం రావట్లేదు ట్వీట్ వేయడానికి. ట్వీట్ వేస్తే ఎక్కడ మనం తగ్గిపోతామేమో అన్న ఒక ఈగో ఫీలింగ్తో ఉన్నారు వీళ్ళందరూ. కుళ్ళుతో, జెలసీతో ఫీల్ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది 2 రోజుల నుంచి. ఒక్కరు ట్వీట్ చేయట్లేదు. అదే చిరంజీవి గారు చూడు, మన తెలుగు టాప్ స్టార్స్లో కానీ చిన్న సినిమాలు కానీ ఎవరైనా ఒక సినిమా హిట్ అయిందంటే మొదట ఆ హీరోకి ఫోన్ వెళ్ళేది చిరంజీవి గారు. సినిమా చాలా బాగుందంట, నేను విన్నాను, ఒకవేళ నేను చూసుంటే చూశానని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు బొకేలు పంపించే సంప్రదాయం చిరంజీవి గారిది. హెల్తీ నేచర్ అయింది. కానీ వీళ్ళు అలా కాదు, కుళ్ళుతో చస్తున్నారు. నిజంగా రామ్ చరణ్ లాంటి వాడికి ఈ కథ ఎలా దొరికింది, నిజంగా రామ్ చరణ్ చేశాడు, మనకి ఇలాంటిది ఎందుకు దొరకలేకపోయింది అని చెప్పి కుళ్ళుతో చచ్చిపోతున్నారు తప్పితే అంతకన్నా ఏమీ లేదనేది చాలామంది ట్విట్టర్లో, ఫేస్బుక్లలో జరుగుతున్నటువంటి ఆ చర్చలో చెప్తున్నమాట. అలాగే ఈ దర్శకులకు పుచ్చుబాబుని చూస్తూ ఉంటే ఇప్పుడు వణుకు పుడుతుంది. సింగిల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పగా తీశాడు, ఎక్స్ట్రాడినరీ. మనం ఏదైతే ఆ జాహ్నవి కపూర్కి సంబంధించిన ఆ కొన్ని అభ్యంతరకరమైనటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పితే సినిమా అద్భుతంగా తీశాడు బుచ్చుబాబు. ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా అద్భుతంగా చూపించగలిగాడు. మరి సింగిల్ సినిమా ఎక్స్పీరియన్స్, 30-40 సినిమాలు తీయలేదు, రాజమౌళి లాగా పాన్ ఇండియా డైరెక్టర్ కాదు, అద్భుతంగా తీసినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా బుచ్చుబాబుని మెచ్చుకుంటూ ట్వీట్ చేయట్లేదు. ఎందుకు? అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు ఎంత గొప్ప సినిమా తీసావనేది లోపల వాళ్ళకు అంతరాత్మకు తెలుసు. కానీ బయటకు చెప్తే వాళ్ళ ఈగోలు ఎక్కడ పడిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళెవ్వరు కూడా ఇలాంటి ట్వీట్ లేకుండా ఉంటున్నారు. ఇదే టాలీవుడ్లో ఉన్న దరిద్రం ఏంటంటే పేరుకి అందరూ నవ్వుతూ కనబడతా ఉంటారు. అందరికందరూ మేము ఫ్రెండ్స్, మేమంతా మిత్రులమే, మేమంతా కళామ తల్లి బిడ్డలమే అంటుంటారు. కానీ లోపల మాత్రం ఎంత కుళ్ళు జెలసితో ఉన్నారనేది ఈ పెద్ద సక్సెస్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇదే సినిమా కనుక ఏ తమిళోడో, ఏ మలయాళమోడో, లేదంటే ఏ బాలీవుడో తీసుంటే అబ్బాబ్బాబ్బాబ్బా, ఇప్పుడు సోకాల్డ్ డైరెక్టర్లు, ఈ సోకాల్డ్ హీరోలు అందరూ కలిసి ట్వీట్ల మీద ట్వీట్లు వేసేవారు. చంపేశాడు, చింపేశాడు. ఇవాళ బాలీవుడ్ జనాలు మెచ్చుకుంటున్నారు, పంజాబ్ వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఇక బిహారీలు అయితే ఫిదా అయిపోయారు. మరి ఇంత అద్భుతంగా ఉన్న సినిమాకి మీరు ఒక్క అప్రిషియేషన్, ఒక్క ట్వీట్ వేస్తే ఏమైపోతుందయ్యా? మీ ఈగోలు దెబ్బతింటాయా? అందుకే మన టాలీవుడ్లో ఈనో బ్యాచ్ ఎక్కువ. అంటే ఈనో బ్యాచ్ అంటే కడుపు మండిపోయి అసిడిటీతో అవతలోడికి సక్సెస్ వచ్చితే తట్టుకోలేక కుళ్ళుతో జెలస్తో ఫీల్ అయ్యే వాళ్ళు టాలీవుడ్లో చాలామంది ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అలా ఉంటారు. ఇదే సినిమా కనుక ఏ ఎన్టీఆర్కో, ఏ ప్రభాస్కో పడి ఉంటే ఫస్ట్ ట్వీట్ చేసేవారు చిరంజీవి గారు. కడుపు ఉడుకుతుంది ఒక్కొక్కరికి. అసలు రామ్ చరణ్కి ఇలాంటి సినిమా ఎలా పడింది, నిజంగా బుచ్చుబాబు ఎలా తీశాడు, అందుకే సైలెంట్ అయిపోయారు. ఆ సందీప్ రెడ్డి వంగ థియేటర్ నుంచి బయటకు వస్తూ సినిమా ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే బాగుంది అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ నిజంగా ఆ సినిమా గురించి మాట్లాడడానికి ధైర్యం చాలేదు వాడికి. ఇలా చాలామంది ఉన్నారు టాలీవుడ్లో. అందుకే ఈనో బ్యాచ్ కుళ్ళుకుంటూనే ఉండాలి, ఎసిడిటీతో బాధపడుతూనే ఉండాలి. రామ్ చరణ్ నేషనల్ అవార్డు తీసుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పాన్ పరాగ్ పర్ఫార్మెన్స్లకే నేషనల్ అవార్డు వస్తే ప్రాణం పెట్టి చేశాడు, చింపి పారేశాడు. నేషనల్ అవార్డు రాకుండా ఉంటుందా? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆస్కార్లో వెళ్ళి కూర్చుంటాడు రామ్ చరణ్. అంత గొప్ప పర్ఫార్మెన్స్.